కథాలహరికి స్వాగతం. ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయే కథ పంచతంత్రంలోనిదే. జంబూద్వీపంలో ఓ అడవి ఉంది. దాని పేరు కామ్యకం. అందులో ఓ పెద్ద చెట్టు కింద ఓ పొద ఉంది. ఆ పొదలో పులి ఉండేది. దానికి దగ్గరలోనే ఓ జువ్వి చెట్టు ఉంది. ఆ చెట్టు మీద ఒక కొంగుంది. గూడు కట్టుకుని ఉండేది అక్కడ. ఓ రోజు దుప్పిని వేటాడింది పులి. తనివి తీరా దాని మాంసం తింది. మాంసం తింటుంటే ఓ చిన్న ఎముక ముక్క పళ్ళల్లో గుచ్చుకుపోయింది. బయటికి రాదు, లోపలికి పోదు. భరించలేకపోయింది పులి. నానా బాధలు పడింది దాంతో. నాలుకతో ఎముకని లాగి లాగి చూసింది. రాలేదది. నాలిక కూడా తెగినట్టుగా ఉండి మండుతోంది. దాంతో పిచ్చి పిచ్చిగా తయారైంది. పెద్ద పెద్దగా కేకలేస్తూ గాండ్రించసాగింది. దాన్ని గమనించింది కొంగ. అయ్యో పాపం అనుకుంది. వచ్చి పులిని అడిగిందిలా. ఏమైంది? పళ్ళల్లో ఎముక ముక్క ఇరుక్కుందని చెప్పింది. రావట్లేదు, చాలా బాధగా ఉంది అంది పులి. ఎక్కడా? నోరు తెరవమంది కొంగ. తెరిచింది పులి. అదా? చూసింది కొంగ. అవును, కొంచెం తీసిపెట్టవా, నీకు పుణ్యం ఉంటుంది బ్రతిమలాడింది పులి. జాలి పడింది కొంగ. తను పొడుగాటి ముక్కుతో పులి నోట్లో ఇరుక్కున్న ఎముక ముక్కను తీసి పారేసింది. అది మొదలు ఆ రెండు మంచి స్నేహితులయ్యాయి. ఎవరి వేట వారు సాగిస్తూ తిన్న తర్వాత సరదాగా కబుర్లు చెప్పుకునేవి. ఓ రోజు పులికి వేట దొరకలేదు. లేచిన వేళ విశేషమేమిటో చిన్న జంతువు కూడా దొరకలేదు. కడుపు కరకరలాడుతుంటే ఏం చేయాలో తోచలేదు. ఆకలిని తట్టుకోలేకపోతోంది పులి. ప్రాణం పోయేట్టుగా ఉంది దానికి. దాంతో ఇలా అనుకుంది. ప్రాణం కోసం ధర్మాలన్నీ మంట కలిపేయచ్చు. శరీరం ఉంటేగా ధర్మాధర్మ విచక్షణ. అదే కరువైనప్పుడు మంచి చెడు ఏముంది? ఎంతకైనా తెగించచ్చు. నా ఆకలి తీరని, ఏదో ఒకటి కడుపులో పడాలి. కొంగని తినేస్తే? కొంగ తన స్నేహితుడే, కాదనను. కాకపోతే స్నేహధర్మాన్ని పాటిస్తూ కూర్చుంటే కడుపు నిండదు కదా. కొంగని తినేసి కడుపు నింపుకోవడమే తక్షణ కర్తవ్యం అనుకుంది పులి. అందుకు తగ్గ ఎత్తు వేసింది. ఎముక ముక్క మళ్ళీ పళ్లల్లో ఇరుక్కున్నట్టుగా బాధపడింది. పెద్ద పెద్దగా కేకలు వేయసాగింది. నేల మీద పడి పొర్లుతూ బాధను తట్టుకోలేనట్టుగా గంతులు వేయసాగింది. కొంగ చూసిందంతా. మళ్ళీ ఏమైందో అనుకుంది పాపం. మళ్ళీ ఏదో అయ్యింది పాపం అనుకుంది. కొమ్మ మీద నుంచి కిందకి దిగింది. ఏమైంది మిత్రమా అడిగింది పులి. ఏం చెప్పమంటావు, మళ్ళీ అదే బాధ. అప్పుడు నువ్వు నా బాధను తీర్చినందుకు నేను ఇంతవరకు నీకు ఎలాంటి సాయం చేయలేదు. నీ రుణము తీర్చుకోలేదు. మళ్ళీ ఇంతలోనే అంటూ కళ్ళు చెమర్చుకుంది. పళ్లల్లో ఎముక ముక్క మళ్ళీ ఇరుక్కుందా అని అడిగింది కొంగ. అవును, మళ్ళీ ఇరుక్కుంది. బాధ భరించలేకపోతున్నాను. బలం ఉంది, వేటాడగల సత్తా ఉంది. అయినా ఎన్నడూ నీకింత తిండి పెట్టలేకపోయాను. తప్పు చేశాను, క్షమించు. ఇకనైనా నీ తిండి కూడా నేనే సంపాదించి పెడతా. దయచేసి పళ్లల్లో ఇరుక్కున్న ఎముక ముక్క తీసిపెట్టవా? తప్పకుండా తీసిపెడతాను. స్నేహం అన్న తర్వాత ఒకరికొకరు సాయం చేసుకోపోతే ఎలాగా అంది కొంగ. పులిని బాగా నోరు తెరవమంది. తెరిచింది పులి. ఎక్కడా అంటూ ముక్కుతో వెతుకుతూ ముందుకొచ్చింది కొంగ. రావటమే ఆలస్యం. కొంగ మెడ పట్టుకుంది పులి. కొరికేసి తినేసింది. సమస్య వచ్చిందని మనం నమ్మిన వారిని మోసం చేస్తే తర్వాత కాలంలో తప్పక వారి విలువ తెలుస్తుంది. ఈరోజుకి కథతో ముగిద్దామండి. తిరిగి ఇంకొక కథతో కలుద్దాం.